ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే మనము ఐటీఐలో ఏ సిలబస్ ఉంటుంది అనే దాని గురించి మనం మాట్లాడబోతున్నాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఐటీఐలో బుక్కులు ఫాలో అవుతారు, కానీ సిలబస్ ఎట్లా ఉంటుంది ఏం సిలబస్ అయితే ఫాలో కారు. ఆ సిలబస్ గురించి ఏముంటుంది, ఫస్ట్ సిలబస్ చూస్తేనే కదా నీకు ఏ మంత్లో ఏ సిలబస్ కంప్లీట్ కావాలి, ఏ మంత్లో ఏ సిలబస్ పూర్తి కావాలి అనే దాని గురించి అవగాహన ఇస్తుందన్నమాట. ఫస్ట్ మీరు ఐటీఐ చేసే వాళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే సిలబస్ ప్రకారంగా మీరు చదివితే ఇట్లా కంపల్సరీగా ఐటీఐ అయితే ఈజీగా పాస్ అవుతారు అనమాట. ఇది ఆన్లైన్ కాబట్టి పూర్తిగా మనం ఈజీగా పాస్ కావచ్చు. నేను చెప్పేది ఒకటి ఏంటంటే మనం సిలబస్ ప్రకారం ఫాలో అవ్వాలి, సిలబస్ ప్రకారం చదువుకోవాలి, సిలబస్ ప్రకారంగా ప్రాక్టీస్ చేయాలి, సిలబస్ ప్రకారంగా మనం కంటిన్యూగా క్లాస్కి వెళ్ళినప్పుడు మనకు ఆ సబ్జెక్ట్ దాని గురించి తెలుసుకుందాం ఉంటాం. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఐటీఎస్ తర్వాత కాలేజ్కి అయితే పోతలేరు, మనం ఏదో కొంచెం ఆడైనా చదువుకొని పోయి ఎగ్జామ్ రాసి మెట్రో వల్ల పాస్ అయిపోతున్నారు. అట్లా కాకుండా మీరు నాలెడ్జ్ పెంచుకోవాలంటే ఫస్ట్ సిలబస్ ప్రకారంగా ఆ సిలబస్ ప్రకారం ఒక్కొక్కటి చదువుకున్నప్పుడు మీకు సబ్జెక్ట్ అనేది వస్తారనమాట. ఆ సబ్జెక్ట్ వచ్చింది మీరు ఏం చేస్తారు, మీరు కాలేజ్ పోకుండా కూడా ధైర్యంగా మీరు ఎగ్జామ్ అయితే రాస్తారు. సిలబస్ ప్రకారంగా మీరు కంటిన్యూగా చదవాలి, చదివితే మాత్రమే మీరు ఐటీఐ పాస్ అవుతారు. లేదా సిలబస్ ప్రకారం చదువుకోవాలి. లేదా ప్రాక్టీస్ లాస్ట్ మనం టెక్స్ట్ బుక్ ఇచ్చినప్పుడు లాస్ట్కు మల్టీ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు, అవన్నీ ప్రాక్టీస్ చేయాలి. అవి ప్రాక్టీస్ చేస్తే మనం ఆన్లైన్ ఎగ్జామ్లో ఈజీగా పాస్ అవుతాం అనమాట. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ప్రాక్టికల్కి మీరు చేసేటానికి ఫస్ట్ బుక్ ఫాలో కావాలి. ఎట్లా చేయాలి ప్రాక్టికల్ అనే దాని గురించి బుక్ ఫాలో అయినామనుకో కంపల్సరీగా ఈజీగా మీరు ప్రాక్టికల్ అయితే చేయడానికి అవకాశం ఉందన్నమాట. అదేవిధంగా మీ సార్ని అంటే మీ ఇన్స్ట్రక్టర్ని సార్ని అడగాల్సింది అంటే ప్రాక్టికల్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయమని చెప్పాలి. అంటే మీరు మీ సార్ని ఎక్కువసేపు అడగాలి, సార్ ప్రాక్టికల్ చెప్పింది సార్, లేదా మాకు రావట్లేదు సార్, ప్రాక్టికల్ చెప్పిస్తే మాకు కొంచెం అవగాహన వస్తుంది సార్ అని మీరు సార్ని ఇట్లా బతిమిలాడితే ఇట్లా సారు నేర్పేయడానికి అవకాశం ఎక్కువ చూపిస్తారంట. మీరు మ్యాక్సిమం సిలబస్ ప్రకారంగా ఎవ్వరూ చెప్పరు, మీరు ప్రాక్టికల్ చేసాక ఆటోమేటిక్గా సిలబస్ మీకు ఈజీగా అర్థమైపోతుంది. మీరు ఇప్పుడు సిలబస్ ప్రకారం చదివినాక కొంచెం టైం పడుతుంది, మీరు ప్రాక్టికల్ చేస్తున్నాక అప్పుడు మీరు బుక్ తీస్తే అనుకో ఆటోమేటిక్గా మీరు చేసిందే ఈ బుక్లో ఉంటారనమాట. అదేవిధంగా బుక్ ఫాలో అయ్యి మీరు ప్రాక్టికల్ చేసారనుకో ఇంకో నాలెడ్జ్ ఉంటుంది, ప్రాక్టికల్ నాలెడ్జ్ బుక్ చదివిననుకో ఇంకో నాలెడ్జ్ ఉంటుంది. ఎట్లా తెలుసా, ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే ఆ మైండ్లో అప్పుడే ఇట్లా థాట్ అయిపోతా, దీని తర్వాత ఇది ఫిట్ చేయాలి, దీని తర్వాత ఇది ఫిట్ చేయాలి, దీని పేరు ఇట్లుంటుంది వానికి బుక్లోనే తెలియదు, కానీ బుక్ తీసేస్తే అవే పేర్లు ఉంటాయి. ఎందుకంటే అది ప్రాక్టికల్ చేసింది కాబట్టి, నాలెడ్జ్ ఉంది కాబట్టి. అంటే ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉండడం వల్ల బుక్ కూడా ఈజీగా మనకు అర్థమైపోతుంది అన్నమాట. అందుకే ఎక్కువ మీరు ప్రాక్టికల్గా ఎక్కువ చేసి రోజు కాలేజ్ పోయిన తర్వాత రోజు ప్రాక్టికల్ మీద బ్రెయిన్ పెడితే ఏంటారో అప్పుడు మాత్రమే మీకు సిలబస్ అనేది ఈజీగా అర్థమైపోతుంది అన్నమాట. ఇప్పుడు చాలామంది కాలేజీకి వెళ్తలేరు, అట్లా కాకుండా మీరు కంపల్సరీగా కాలేజీకి వెళ్ళి ఎప్పుడు ప్రాక్టికల్గా చెప్పండి. ఎప్పుడు ప్రాక్టికల్ చెప్పిస్తే ఇట్లా మీకు దాంట్లో పేరు తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఒక ఇంజనే ఉంది, ఇంజన్లో ఏమేమి పార్ట్లు ఉంటాయి, దాని పేరు ఏంటి, తర్వాత లేకుంటే ఒక ఇంజన్ మీ ముందు పెట్టి దీని పేరు చెప్పు అంటే డిస్మాంటల్ చేసి దాంట్లో పేరు చెప్పమంటారు, అప్పుడు నువ్వు చెప్పగలుగుతావా? లేదు కదా. ఫస్ట్ నువ్వేంటంటే దాంట్లో పేరు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత అప్పుడు మనకు సార్ ఏం చెప్తాడో అనే దాంట్లో పేరు చెప్తాడు. ఇది ఇట్లుంటుందిరా అంటే దాని అంటే పై కప్పుని ఏమంటారు, కింది కప్పుని ఏమంటారు, అసలు ఇంజన్ని ఏమంటారు అనే దాని గురించి సార్ని అడిగినా అనుకో అప్పుడు సార్ చెప్తారు, ఓకే ఇది సిలిండర్ హెడ్, ఇది సిలిండర్ బ్లాకు, ఇట్లా ఒక్కొక్కటి చెప్పినా అనుకో ఆటోమేటిక్గా నీకు బుక్లు ఉన్నది కూడా సేమ్ అంటే ఉంటుంది అన్నమాట. నువ్వు ప్రాక్టికల్ నాలెడ్జ్ తెలుసుకుంటే ఎక్కువ శాతం నీకు నాలెడ్జ్ అయితే వస్తుంది అనమాట. ఒకటి ఐటీ స్టూడెంట్కి కంపల్సరీ ప్రాక్టికల్ అవసరము.
ఎందుకంటే ఇప్పుడున్న మన అంటే డెవలప్ అయిపోతుంది కాబట్టి మీరేం చేస్తారు, ఇంతకుముందు ఐటీకి అంత పెద్దగా ఎవ్వరూ తీసుకోలేదు. ఇప్పుడు ఐటీకి డిమాండ్ ఎక్కువైంది కాబట్టి మీరు ప్రాక్టికల్ నాలెడ్జ్ కంపల్సరీగా నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాతనే మీరు ఈజీగా పాస్ అవుతారు అన్నమాట. చాలామంది ఏం చేస్తారు, ఐటీ చేసిన తర్వాత 2 లేకుంటే 1 ఇయర్ అయినా 2 ఇయర్స్ అయినా ఉంటాయన్నమాట. ఆ ట్రేడ్ వరకు 1 ఇయర్ అయినా సరే 2 ఇయర్స్ అయినా సరే ప్రాక్టికల్ మీద దృష్టి పెట్టిందనుకో మీకు అనేది ఒక అంటే సిలబస్ ప్రకారంగా మీకు నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ఓన్లీ బుక్కులు మాత్రం తీస్తారు, ప్రాక్టికల్ పక్కకు పెడతారు. మీరు ఏం చేస్తారు, బుక్ పక్క పెట్టి ప్రాక్టికల్ నేర్చుకోండి. ఆటోమేటిక్గా నీకు ఎట్లా ఆప్షన్ వైజ్ కాబట్టి ఆటోమేటిక్గా ఈజీగా పాస్ అయిపోతారు. ఒక్కసారి చదివాను అనుకో నేను చేసిన ఇదే ఆప్షన్ అని కంపల్సరీగా పెడతాం అనమాట. నేను చెప్పేది ఒక్కటే, బుక్ ప్రాక్టికల్కి మిక్స్ చేసి బాగా ప్రాక్టీస్ చేసిరు అనుకో కంపల్సరీగా ఐటీగా ఇట పాస్ అయిపోతారు. అదే మీరు ఐటీ పాస్ అయినా కూడా మీరు మంచి మార్కులు వచ్చినాయి అనుకో, ఒక 70-80 మార్కులు కంపల్సరీ వచ్చినాయి అనుకో మీరు మంచి జాబ్ కొడతారు. మంచి ఫస్ట్ అప్రెంటిస్‌షిప్ వస్తుంది, లేకుంటే మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ పోవాలన్నా కూడా బీజీ కోర్స్ చేసుకొని పోవచ్చు. అదేవిధంగా నేను చెప్పేది ఒకటే, నాలెడ్జ్ పెంచుకోండి. నాలెడ్జ్ పెంచుకున్న తర్వాతనే హయ్యర్ ఎడ్యుకేషన్కి పోండి. ఇప్పుడిప్పుడే ఆడాడిపోయినా అనుకో నువ్వు హయ్యర్ ఎడ్యుకేషన్ పోయిన తర్వాత నీకు ఏం అర్థం కాదు, దాన్ని ఏమంటారు దీన్ని ఏమంటారు, నేను అప్పుడే చదువుకొని పోతే నేను అప్పుడే ఆడని తెలుసు అన్నీ చూసినా కానీ దాంట్లో పేరు తెలియకపోయా అది తెలియకపోయా అని ఇబ్బంది పడకుండా మీరు ఐటీ చేస్తుంటేనే నాలెడ్జ్ పెంచుకొని దాంట్లో పేర్లు ఒక్కటి తీసుకోండి. ఇప్పుడు మోటార్ మెకానికే తీసుకున్నావు, మోటార్ మెకానిక్లో ఏమేమి ఉంటుంది, ఒక ఫస్ట్ మీ సార్ తీసుకొచ్చి ఒక కారు పక్కన పెట్టుకొని, సార్ దీని పాటలు మొత్తం మాకు చెప్పండి, మాకు నేర్చుకుంటాం అని చెప్పిననుకో మీ ఇన్స్టాలో కంపల్సరీ కంపల్సరీ చెప్తారు. ఇంజన్ పక్క పెట్టి సరే దీన్ని ఏమంటారు అడిగినట్టుకో దాంట్లో పేర్లు రాసుకోవాలి. ఎందుకంటే మీరు మర్చిపోతారు కాబట్టి. అంటే స్టార్టింగ్ కాబట్టి తొందరగా జ్ఞాపకం అనేది ఉండదు. అందుకనే ఒక బుక్ తీసుకొని దాని పేరు రాసుకోవాలి. ఇంజన్ దీన్ని అంటారు, ఇంజన్ బోల్ట్ అంటారు, హెడ్ బోల్ట్ అంటారు, తర్వాత క్రాంక్ షాఫ్ట్ అంటారు, దీన్ని క్యామ్ షాఫ్ట్ అంటారు అనే దాన్ని ప్రతిదీ రాసుకున్నాం అనుకో అప్పుడు మీకు ఈజీగా అవుతుంది. తర్వాత ఎలాంటి ఇబ్బంది పడకుండా మీరు డైరెక్ట్ ప్రాక్టికల్ మీద బాగా దృష్టి పెట్టి నాలెడ్జ్ పెట్టుకొని, లేదు నేను ఒక మెకానిక్గా నేను పని పూర్తి చేస్తాను, ఏది అంటే మనం ఒక వెహికల్ ఖరాబ్ అయింది, ఏం ఖరాబ్ అయింది అనే దాని మీద మీరు గ్రహించి దాన్ని చేయగలిగితే అప్పుడు మీకు నాలెడ్జ్ వచ్చినట్టే. అది ఏంటంటే నాలెడ్జ్ వచ్చిందంటే మీరు బుక్ చదవకున్నా ఈజీగా పాస్ అవుతారు. ఎందుకో తెలుసా, మీరు నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి, అయితే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి మీరు మల్టీ చాయిస్ క్వశ్చన్ కిందకి వస్తాయి ఆన్లైన్లో. అలా మీరు ఒకసారి చదివాను అనుకో ఈజీగా పెట్టేస్తారనమాట. బుక్ కూడా నువ్వు కొంచెం చదివితే ఇంకా బెటర్. అంటే ఎందుకు బెటర్ అంటే నీకు నాలెడ్జ్తో పాటు మ్యాథ్స్ తెలుగు మీడియం మాత్రమే చేస్తుంది. తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అస్సలు చేయరు. ఐటీ ఓన్లీ తెలుగు మీడియం వాళ్ళే ఎక్కువ ఐటీ మీద దృష్టి పెడతారు అనమాట. తెలుగు మీడియంలకు ఒకటి చెప్తున్నా, మీరు ఇంగ్లీష్ పర్ఫెక్ట్ నేర్చుకోవడానికి ఇది ఒకటే మార్గం. ఇది బుక్ చదవాలి, ప్రాక్టికల్ నేర్చుకోవాలి. నేను చదవకుండా రోజు 2 పేజీలు చదివిన అనుకో అయిపోయాయి, ఆటోమేటిక్గా నీకైతే ఇంగ్లీష్ అయితే వచ్చేస్తుంది అనమాట. ప్రాక్టికల్ మీద దృష్టి పెట్టాలి, బుక్ మీద దృష్టి పెట్టాలి. రోజు పోవాలి కాలేజీకి, పోతేనే మీకు నాలెడ్జ్ అనేది పెరుగుతుంటుంది. తర్వాత మీకు వేరే ఇండస్ట్రీ పోయినా కూడా మీకు ఇంకా నాలెడ్జ్ ఉందని మీకు బెటర్ స్కేల్ అయితే పెంచుతారనమాట. నాలెడ్జ్ ఎక్కువ ఉంది, ఓకే చేయగలుగుతాడు అనే దాని మీద మీ నాలెడ్జ్ని బట్టి మీ స్కిల్స్ని బట్టి మీకు జాబ్ వస్తుంటుంది అనమాట. ఇప్పుడు ఎవరికి జాబులు రావు, ఎందుకు తెలుసా, స్కిల్స్ను నాలెడ్జ్ని బట్టి మాత్రమే ఇస్తారు. అందుకే నేను చెప్పేది అంటే ప్రత్యేకంగా ఐటీ వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే కంపల్సరీగా మీరు ప్రాక్టికల్ నాలెడ్జ్ తర్వాత థియరీ నాలెడ్జ్ కంపల్సరీ ఉంటేనే మీరు బయట ఏమైనా బతకగలుగుతారు. లేదా వైటీ చేసినంత అనుకో ఆ సర్టిఫికేట్ ఒకవేళ పాస్ అయినా నాలెడ్జ్ లేకుండా ఆ సర్టిఫికేట్ ఏం చేస్తారంటే చెత్త గుప్పాలు పడేస్తారు. ఇక అసలు దానికి లాభమే ఉండదు. అసలు మీరు చేసే 2 సంవత్సరాలు చేసి వేస్ట్ అన్నమాట. అందుకే చెప్పేది ఏంటంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుంటే థియరీ నాలెడ్జ్ పెంచుకొని హయ్యర్ ఎడ్యుకేషన్ పోవాలన్నా కూడా ఇదైతే యూజ్ అవుతుంది. గైస్
ఇప్పుడు నేను చెప్పే ప్రతి విషయం మీ అందరికీ యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఓకే గాయ్స్, నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలని కోరుకుంటూ